బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా వర్గాలన్నీ ఏకం కావాలని నవసంఘర్షణ సమితి జాతీయ అధ్యక్షులు పంచాల జైహింద్ గౌడ్ పిలుపునిచ్చారు. బీసీ కులాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు చెన్నరాములు ముదిరాజ్ అధ్యక్షతన తెలంగాణలో రాజ్యాధికారమే లక్ష్యంగా రాష్ట్ర స్థాయి బీసీ నేత చర్చా వేదిక జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా జైహింద్ గౌడ్ హాజరయ్యారు. స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు అయినా బీసీలు అన్ని విధాలుగా వివక్షకు గురవుతున్నారని అన్నారు. నేటికి ద్వితీయ శ్రేణి పౌరులుగానే జీవిస్తున్నారన్నారు. బీసీల రాజ్యాధికారం కోసం బీసీలందరూ ఒకతాటిపైకి రావాలని, కులాలకు అతీతంగా బీసీల ఓట్లు బీసీలమే వేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి చివరి ఓసీ ముఖ్యమంత్రి అవుతారని, రాబో ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను గెలిపించుకొని బీసీ ముఖ్యమంత్రిని చేసుకోవాలన్నారు. కానిస్టేబుల్గా ఉద్యోగిగా ఉండి కూడా మరి సమైక్యాంధ్ర పరిపాలనలో ఉన్నప్పుడు 1,00,000 మంది బహిరంగ సభలో జై తెలంగాణ అని నినదించి మరి పోలీసు దెబ్బలు తిని ఈ ఉద్యోగానికి సస్పెండ్ అయినటువంటి శ్రీశైలం ముదిరాజు గారి యొక్క తెలంగాణ, అదేవిధంగా బీసీ, అదేవిధంగా ముదిరాజ్ యొక్క ఉద్దేశంతో ఈ 3 రకాలైనటువంటి క్వాలిటీస్ ఉన్నటువంటి శ్రీశైలం ముదిరాజు గారిని ఈ ఎన్నికల్లో నిలబెడుతున్నాం. కాబట్టి పట్టభద్రులందరూ కూడా ఆశీర్వదించి మొదటి గెలుపుగా మీరు కానుకగా ఇస్తారని, తర్వాత బీసీ ముఖ్యమంత్రిగా మీరు బాటలు వేస్తారని ఆశిస్తున్నాం. బీసీల రాజ్యాధికారం కోసం చర్చా వేదిక పెట్టినాం. బీసీ సంఘాలు తెలంగాణలో ఎన్ని సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాలు మద్దతు కూడగట్టడం కోసమే ఇక్కడ చర్చా వేదిక పెట్టినాం. అంటే ఈ చర్చా వేదిక మెయిన్ ఉద్దేశం నెక్స్ట్ బీసీ సీఎం కావడం కోసం. దానిలో మొదటి భాగంగా ఇప్పుడు మన ముందుకు వచ్చిన ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎలక్షన్లు కరీంనగర్, మేదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఎలక్షన్లు ఉన్నాయి. అంటే బీసీ సీఎం కావడం కోసం ఇప్పుడు ఇదొక మెట్టుగా బీసీ బిడ్డలందరూ గ్రహించుకొని ఈ ప్రోగ్రాంకి వచ్చిర్రు. దయచేసి బీసీ బిడ్డలు కరీంనగర్, పట్టభద్రులు, ఆదిలాబాద్, నిజామాబాద్, మేదక్ ఎక్కడున్నా నాకు మద్దతు తెలుపుతారని కోరుకుంటూ ఇక్కడ మీటింగ్ తెలియజేసినాం.